DL jail పోస్టులు వెంటనే we want justice DL jail పోస్టులు వెంటనే DL jail పోస్టులు వెంటనే DL jail పోస్టులు వెంటనే we want justice అవరోహణ క్రమాన్ని వెంటనే గురుకుల పోస్టుల భర్తీ ప్రక్రియ వెంటనే గురుకుల పోస్టుల భర్తీ నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం నేనైతే గురుకుల బోర్డు దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో గురుకుల అభ్యర్థులు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఇంతకు ముందు అయితే వాళ్ళు మాకు రిజల్ట్ రావాలని ధర్నా చేశారు. ఈ రోజు అయితే గురుకులం బోర్డు దగ్గరకు వచ్చి మరి ఏదైతే రిజల్ట్ ఇచ్చారో అసలు రిజల్ట్ని ఆపివేయండి, నిలిపివేయండి అని చెప్పి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. అసలు ఎందుకు చేస్తున్నారు అని వాళ్ళని కనుక్కుందాము. సో చెప్పండి అన్న, అసలు ఎందుకు ఇన్ని రోజులేమో మీరు ఖచ్చితంగా మాకు రిజల్ట్ కావాలని చెప్పి ఈ రోజు ఎందుకు మీరు రిజల్ట్ నిలిపివేయాలని చెప్తున్నారు? ఈ రిజల్ట్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది మేడం. గత టీఎస్పీఎస్సీ నియామకాల్లో కానీ ట్రైబ్ గురుకుల నియామకాల్లో కానీ రిజల్ట్ ప్రాసెస్ భర్తీ ప్రక్రియ అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ ప్రకారం ఏంటంటే దీన్ని ఫస్ట్ పై స్థాయి పోస్టులు నింపాలి. పై స్థాయి పోస్టులు ఏంటంటే డిఎల్, జేఎల్ ఇవి ఉంటాయి అన్నమాట. సో ఒక పీజీటీలో సెలెక్ట్ అయిన వ్యక్తి అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లో సెలెక్ట్ అయిన వ్యక్తి డిగ్రీ లెక్చర్లో సెలెక్ట్ అవుతాడు, జూనియర్ లెక్చర్లో సెలెక్ట్ అవుతాడు, దాని కింద స్థాయిలో కూడా సెలెక్ట్ అవుతాడు. కానీ పీజీటీ రాసినటువంటి వ్యక్తి డిఎల్ జేఎల్నే ఎంపిక చేసుకుంటాడు, హైయెస్ట్ పోస్ట్ మాత్రమే తీసుకుంటాడు. ఈ పోస్ట్ను రిమూవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మొట్టమొదటిసారిగా పీజీటీ పోస్టులు ఇస్తే ఆ పీజీటీలో తీసుకున్నటువంటి వ్యక్తి మళ్ళీ వెంటనే ఆ పోస్ట్ ఖాళీ చేసి మిగతా పోస్ట్కి వెళ్ళిపోతాడు. సో దట్ దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టులుగా మారిపోతాయి అన్నమాట. సో బ్యాక్లాగ్ పోస్ట్ కావడం వల్ల వెనక ఉన్నటువంటి అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఈ ప్రాసెస్ వెంటనే ఆపేసి గత ప్రభుత్వంలో 2018లో ట్రైబ్ బోర్డే చేసింది. ఈవెన్ ట్రైబ్ బోర్డ్ చైర్మన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయనకు మొత్తం తెలుసు, ఈ ప్రాసెస్ అంతా తెలుసు. మొట్టమొదటిసారిగా పై స్థాయి పోస్టులు ఫిలప్ చేయాలి. పై స్థాయి పోస్టులు అంటే డిఎల్, జేఎల్ అట్లా నింపుకుంటా డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ అట్లా నింపాలి. కానీ వీళ్ళు ప్రాసెస్ ఏం చేస్తారంటే పీజీటీ చేస్తారు. పీజీటీలో సెలెక్ట్ అయిన ప్రతి వ్యక్తి డిఎల్లో, జేఎల్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ రిలీజ్ చేసినటువంటి లైబ్రరీన్ డిఎల్ లైబ్రరీన్, జేఎల్ లైబ్రరీన్ పోస్టులు ఉన్నాయి. దాంట్లో 35 పోస్టులు ఉంటే 35 మంది పోస్టులు పీజీటీ దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు, డిఎల్ జేఎల్ కూడా సెలెక్ట్ అయ్యారు 22 మంది. అంటే 30లో 22 మంది తీసుకుంటే మరి ఇక్కడ 3000 పోస్టులు ఉన్నాయి. 3000 పోస్టుల్లో 2000 మంది పైకి పోతే నెక్స్ట్ కింద ఉన్న వాళ్ళు పీజీలో సెలెక్ట్ అవుతారు. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది రాంగ్. 100% ఏ ప్రాసెస్ టీఎస్పీఎస్ అయినా, పోలీస్ కానిస్టేబుల్ అయినా, మెడికల్ బోర్డు అయినా కానీ ఫస్ట్ పై స్థాయి పోస్టులు తీసుకుంటారు. డిఎల్, జేఎల్ నింపి ఆ తర్వాత పీజీ, టీజీ నింపాలి. సో దట్ ఏమైందంటే బ్యాక్లాగ్స్ ఏర్పడవు. కాబట్టి మేము గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసేదంటే తప్పకుండా మీరు గురుకుల బోర్డు కూడా చెప్పేది ఏంటంటే తప్పకుండా మొట్టమొదటిసారిగా డిఎల్ చేయాలి, జేఎల్ చేయాలి, పీజీటీ చేయాలి, టీజీటీ చేయాలి. సో దట్ బ్యాక్లాగ్ పోస్టులు అనేవి ఏర్పడవు, వెనుక ఉన్న వాళ్ళు కూడా న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే రిలిక్విష్మెంట్ ఆప్షన్ అనేది ఉంది. రిలిక్విష్మెంట్ ఆప్షన్ అంటే ఒక పర్సను పీజీటీలో సెలెక్ట్ అయ్యాడు అనుకుందాం, అదే పర్సను డిఎల్లో సెలెక్ట్ అయ్యాడు, జేఎల్లో సెలెక్ట్ అయ్యాడు. కానీ ఒకే పర్సన్ ఇన్ని జాబులు అయితే చేయలేడు కదా. ఇన్ని జాబులు చేయలేనప్పుడు ఆ పర్సన్ దగ్గర నీకు ఇష్టమైన జాబ్ ఏదని చెప్పి అతని దగ్గర రిలిక్విష్మెంట్ తీసుకొని ఏ జాబ్కి అయితే సెలెక్ట్ అవుతారో ఆ జాబ్లో సెలెక్ట్ చేసుకొని మిగతా జాబ్లోకి వెళ్ళి రిమూవ్ చేసి ఆ కింద ఉన్న పర్సన్స్ సెలెక్ట్ చేయాలన్నమాట. ఇది రిలిక్విష్మెంట్ ఆప్షన్ అంటే. సో దీని గురించి కూడా ఆలోచన చేయాలి. ఏ ఒక్క పోస్టు కూడా బ్యాక్లాగ్ అనేది ఏర్పడద్దు. ఈ విధంగా భర్తీ ప్రక్రియ సజావుగా సాగి అందరికి కూడా న్యాయం చేయాలి. ఇప్పుడు ఈ ప్రక్రియ కనుక చేస్తే 3000 మందికి లాస్ అవుతారు. ఈ పీజీటీలో ఉన్న ప్రతి ఒక్కరు 1:2లో ఉన్న ప్రతి ఒక్కరు సెలెక్ట్ కావాలంటే మొట్టమొదటిగా డిఎల్, జేఎల్ నింపితే ఈ పీజీటీలో ఉన్న ప్రతి ఒక్కరికి జాబులు వస్తాయి, వెనక ఉన్న ప్రతి ఒక్కరికి జాబులు వస్తాయి. మేము ఆల్రెడీ 1:2లో సెలెక్ట్ అయినాం, ఇక్కడికి వచ్చిన వాళ్ళం. సో 1:1లో సెలెక్ట్ కాలేదు. 1:1లో సెలెక్ట్ కావాలంటే వీళ్ళు గురుకుల బోర్డు చేసినటువంటి పెద్ద తప్పిదం. సో ఏదో ఎలక్షన్ స్టంట్ అని చెప్పి వడావిడిగా ఇచ్చేసి పోతే ఇక్కడ ఉన్నటువంటి ఇంతమంది 3000 జీతాలు ఆగమవుతాయి. కాబట్టి సీఎం రేవంత్ అన్న మేమందరం కూడా మీకు చెప్పేది ఒకటే, మేమందరం కలిసి మేము గవర్నమెంట్ కావాలని తెచ్చుకున్నాము. గవర్నమెంట్ మేమందరం కూడా మీ తరపే ఉన్నామన్నా. దయచేసి ఎలక్షన్ స్టంట్ అనేది వదిలేసి నిజాయితీగా మీరు ఆలోచన చేసి ఈ ప్రక్రియ వెంటనే డిఎల్, జేఎల్ చేసిన తర్వాతనే మిగతా పోస్టులకు చేయాలి. రిలిక్విష్మెంట్ ఆప్షన్ కూడా తీసుకోవాలి. ఆ తర్వాత ప్రతి ఒక్కరిని కూడా ఏ ఒక్క బ్యాక్లాగ్ పోస్ట్ లేకుండా ఈ ప్రక్రియ చేసినప్పుడే అందరికీ న్యాయం చేస్తుందని చెబుతూ గురుకుల బోర్డుకు ఆ తర్వాత ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అయితే నోటిఫికేషన్స్ ఎలా రిలీజ్ చేశారు? ఫస్ట్ పీజీటీ, టీజీటీ లేకపోతే ఫస్ట్ ఏ ఎగ్జామ్ మీరు రాశారండి? ఫస్ట్ ఎగ్జాక్ట్లీ నోటిఫికేషన్ ప్రకారం 1 ఉంది. 1 అనేది డిగ్రీ లెక్చర్ సంబంధించింది, డిగ్రీ కాలేజ్ డిఎల్.
ఆ తర్వాత సెకండ్ అనేది జేఎల్ అన్నదండి. సో ఆర్డర్ నోటిఫికేషన్ కూడా ఆర్డర్లే ఉన్నాయి. చాలాసార్లు మేము గురుకుల బోర్డుకి అడిగినాము. వాళ్ళతో వాళ్ళు ఏం చెప్పారంటే 100% మేము డిఎల్ నింపుతాము, జేఎల్ నింపుతాము, పీజీటీ నింపుతాము, టీజీటీ నింపుతాము అని ఆర్డర్లు చెప్పారు. 3000 మంది లాస్ అవుతారు. రాసిన వాళ్ళు 2,50,000 మంది రాసిరు. 9,210 పోస్టులు ఉన్నాయి. అంటే 9,210 పోస్టులు ఇప్పుడు 3,000 డిఎల్ 3,000 పోస్టులు ఉన్నాయి. అంటే ఇప్పుడు పీజీలో సెలెక్ట్ అయిన 3,000 మందికి లాస్ అవుతారు. 3,000 మంది జీవితాలు అంటే మామూలు విషయం కాదు కదా. జాబ్ అనేది లైఫ్ అండ్ డెత్ సమస్య. జాబ్ అనేది మా కళ. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి, టీచర్ ఉద్యోగం సంపాదించి సమాజ సేవ చేయాలని మా కళ. ఆ కళ నెరవేరు ఆశలు పోతున్నాయి. సో అలాంటప్పుడు మాకు కూడా ఉంటుంది కదా. కాబట్టి ఇదే నింపాలని మేము చెప్తున్నాం. నైట్ 2 గంటలకు వచ్చిందండి. నైట్ 2 గంటలకు. అసలు తెలంగాణలో మేము ఈ నిరుద్యోగం కోసమే కదా మేము టీఆర్ఎస్ను వద్దని రేవంత్ అన్నని మేము ఎన్నుకున్నాము. రేవంత్ అన్నని ఎన్నుకున్నాక ఫస్ట్ మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మాకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. మాకు ఉద్యోగాల కోసము 10 సంవత్సరాల నుంచి మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసిన వాళ్ళము. మాకు ఎగ్జామ్స్ టైం అప్పుడు మేము కనీసం 4 రోజుల టైం పడితే మాకు ఇవ్వలేదండి. 4 రోజులు ఇవ్వలేదు. 5 నెలల నుంచి మేము రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాము. ఈ 5 నెలల్లో మాకు ఇవ్వని రిజల్ట్ ఈ రోజు ఇప్పుడే మొన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచారు మేడం. ఒకటే రోజు 9th రోజు ఒకటే రోజు జరిగింది. నిన్న 2 గంటలకు మెసేజ్ మాకు ఏమని సెలెక్టెడ్ అని మాకు మెసేజ్ వచ్చిందండి. మొన్న నైట్ వచ్చింది. మొన్న నైట్ రాగానే తెల్లారి మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంటే ఉరుకుల పరుగుల మీద మా సొంత ఊర్లకు పోయి ఎన్సీఎల్ అని తర్వాత కాన్వికేషన్ అని నానా ఖర్చులు పెట్టుకొని అన్ని సర్టిఫికేట్లు రెడీ చేసుకొని వచ్చినాం. వచ్చిన తర్వాత నిన్న రాత్రి 2 గంటలకు మెసేజ్ పెట్టారండి. 2 గంటలకు ఇది మన స్వతంత్రమా మేడం? మనం 1947లో ఉన్నామా? మనం వేరే దేశం నుంచి మనం స్వతంత్రం తెచ్చుకుంటున్నామా మేడం? రాత్రి 2 గంటలకు మాకు రిజల్ట్ పెట్టిండ్రు. రిజల్ట్ పెట్టిన వాళ్ళు 1:1లో పెట్టిను. సరే మేమందరం చాలా హోప్ తోటి మేడం నమ్ముతారా రోజు 4 రోజుల నుంచి నిద్రపోలేదు. ఆడవాళ్ళమందరం కూడా గురుకులాలలో మాకే ఉద్యోగాలు అనుకొని చాలా హోప్తో చదివినాము. ఇప్పుడు 2 గంటలకు రిజల్ట్ పెట్టిన తర్వాత ఏమైంది? పీజీటీ పెట్టిండు. మాకు మేమందరం ఏమనుకున్నామంటే ఫస్ట్ డిఎల్, తర్వాత జేఎల్, తర్వాత పీజీటీ, తర్వాత టీజీటీ. నోటిఫికేషన్లో ఇవ్వలేదు. అలా ఇవ్వలేదు కానండి. నోటిఫికేషన్ కంటే ఎక్కువగా మేము దేవుడని భావించే మల్లయ్య భట్ సారే చెప్పారు. మాకు ఓవరాల్గా చెప్పారు. ఏమనంటే డిసెండింగ్ ఆర్డర్లోనే మేము పోస్టులు భర్తీ చేస్తామని. మల్లయ్య భట్ సార్ కంటే ఇంకెవరు మేడం మనకి ఇక్కడ? మాకంతా కూడా సారే చెప్పారు. ఓవరాల్గా సార్ చెప్పిందే ఇప్పుడు మేము అడుగుతున్నాము. మేడం మాకు ఆ నోటిఫికేషన్ రాగానే చెప్పారండి. నోటిఫికేషన్ రాగానే చెప్పారు. ప్రాసెస్ ఎట్లుంటుంది మేడం? ఎక్కడైనా కూడా ప్రాసెస్ అట్లే ఉంటుంది. ఇప్పుడు డిఎల్ లైబ్రరీయన్ వాళ్ళు కూడా అట్లే ఫిల్ చేశారండి. ఏ డిపార్ట్మెంట్లో అయినా ఇప్పుడు పోలీస్ శాఖ అయినా అట్లాగే ఉంటుంది కదా. పై స్థాయి నుండి కింది స్థాయికి వస్తాం. సో మేమేం అడుగుతున్నామంటే మేము ఆల్రెడీ ఎలిజిబుల్ అయి ఉన్నాం మేడం. మేమేం ఎలిజిబుల్ కాకుండా మేము తీసుకోవట్లేదు. ఎలిజిబుల్ అయి 1:2లో ఎవరైతే ఉన్నామో వాళ్ళు ఇప్పుడు మేము ఇక్కడ చాలా హోప్ పెట్టుకొని నిన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చాక మేము అడిగాము కొంతమందిని. విశ్వసనీయంగా మాకు ఏం చెప్పారంటే జస్ట్ మీ లిస్టు మాత్రమే తీసుకుంటారు, అపాయింట్మెంట్స్ మాత్రం మీకు డిఎల్, తర్వాత జేఎల్, తర్వాత పీజీటీ, తర్వాత టీజీటీ ఇస్తారని చెప్పారండి. అంటే మేము అదే నమ్మాము. కానీ సడన్గా నిన్న రాత్రి 2 గంటలకు మాకు రిజల్ట్ పెట్టి రేపే అపాయింట్మెంట్. ఏమైందండి? 10 సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం నోటిఫికేషన్ల కోసం. నువ్వు రేపే అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మాకు ఇంత త్వరగా ఎవరు మిమ్మల్ని అడుగుతలేరు కదా. మా సోదరులు కానీ సోదరుమల్ని కానీ ఎవరు మాకు వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వమని మేము అడుగుతలేము కదా. మీరు నోటిఫికేషన్ ఇచ్చిన టీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్లు ఇస్తలేదని మేము ఓడించినాము. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని మేము ఎన్నుకున్నాము. ప్రతి గ్రామానికి తిరిగి మా వాళ్ళకి మేము చెప్పుకున్నాం టీఆర్ఎస్ వద్దు, మనకు నోటిఫికేషన్లు రావు, ప్రతి ఇంటి నుంచి ఒక స్టూడెంట్ ఉన్నాడు, ప్రతి స్టూడెంట్కు జాబ్ అవసరము, నీకు ఇచ్చే ఈ పేద ఉచిత పథకాలు మాకు వద్దు మేడం, మాకు ఉద్యోగాలు కావాలి. మేము దేనికైతే ఎలిజిబుల్ అయ్యామో రాత్రి బావులు మేము కష్టపడి చదివి మేము దేనికైతే న్యాయంగా అడుగుతున్నాం. మేము ముందు డిఎల్ నింపండి, తర్వాత జేఎల్ నింపండి, తర్వాత పీజీటీలు నింపండి మేడం. టీజీటీ 5,000 పోస్టులు ఉన్నాయి మేడం. 5,000 మందికి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం మేడం. బ్యాక్లాగ్ అవుతాయి. బ్యాక్లాగ్ అయినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ నోటిఫికేషన్ వరకు మళ్ళీ ఎదురు చూడాలి, మళ్ళీ చదువుకోవాలి. మాకు ఏజ్ కూడా లేదు మేడం. మా ఏజ్ కూడా అయిపోతుంది. ఇదే లాస్ట్. ఇప్పుడు మాకు ఈ విధంగా కాకపోతే ఇక్కడ సూసైడ్ మాత్రం చేసుకుంటాం మేడం. మేము లేడీస్ ఎవరైతే ఏజ్ బార్ అవుతుందో మా ఇంట్లో చదివించడానికి మా భర్త వాళ్ళు కూడా వచ్చి మాతో పాటుగా నిలబడ్డారు. మాకు ఓపికలు లేవు. సో మేము అనేది ఏంటంటే మాకు డిఎల్, జేఎల్, తర్వాత పీజీటీ అలా భర్తీ చేయమని ఒక్కటే మేము కోరుకుంటున్నాం. అన్న రేవంత్ అన్న, నువ్వు మాకు మా ఇంట్లో మా సొంత అన్న కంటే ఎక్కువ మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని మేము గెలిపించినాము. మాకు న్యాయం చేయన్నా. ఎలక్షన్ స్టంట్ కోసం వద్దన్న ఈ అపాయింట్మెంట్లు ఆపన్నా. మాకు అపాయింట్మెంట్ వచ్చేదాకా నిన్ను మేము దేవుడుగానే అనుకుంటాం. ఒకవేళ అపాయింట్మెంట్ రాకపోతే నీ ప్రభుత్వం మాత్రం మళ్ళీ రాదు, అసలు ఉండను కూడా ఉండదన్న. మేము ఏం చేయాలనో మేము నిరుద్యోగులం అంతా కూడా అది చేస్తాం. అందుకని నీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒక సోదరి మనకి తెలంగాణ సోదరి మన అందరం కూడా మేము పీజీటీ ఆపేయండి, వెంటనే
అపాయింట్మెంట్స్ అయితే ఇవ్వద్దు. మేము ఇప్పుడు అడిగేది పీజీటీ అపాయింట్మెంట్ ఆపండి. మీరు ఎంత అర్జెంటుగా పీజీటీ ఇచ్చారో అంతే అర్జెంటుగా జేఎల్ ఇవ్వండి. మీరు అలాగే డిఎల్ ఇవ్వండి. ఇవాళ ఇచ్చేసి రేపు అపాయింట్మెంట్ ఇవ్వండి. నైటే ఇవ్వండి. రేపు డిఎల్ జేఎల్ అపాయింట్మెంట్ ఇవ్వండి. మేమేం వద్దనం. వాళ్ళకి ఇచ్చిన తర్వాత పీజీటీ ఇచ్చుకోండి. మేము వద్దనం మేడం. మేమైతే అదే చెప్తున్నాం. వెంటనే డిఎల్ జేఎల్ ఇవ్వాలి. పీజీటీ అపాయింట్మెంట్లో ఆపేయాలి. అదొక్కటి మా కోరిక. మేము చిలుకూరు బాలాజీ నుండి వచ్చామండి. అంటే మా లైఫ్ కదండి. మేము ఎంతో కష్టపడి 10 సంవత్సరాల నుండి వెయిట్ చేసి ఇప్పుడు మేము ఈ నోటిఫికేషన్ కోసం ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం చూస్తే ఫస్ట్ డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ నింపుతానన్నారు. ఇంత సడన్గా రిజల్ట్ ఇచ్చి వెరిఫికేషన్ ఒక్క రోజులో నింపేసి మిడ్ నైట్లో రిజల్ట్ పెట్టి 1:1 వరకు పెట్టేస్తే మాలాంటి పరిస్థితి వల్ల ఏం కావాలి? ఇంతమంది అన్యాయం కాదా? మాకు ఒక్కటే కావాలి. మీకు డిఎల్ జేఎల్ రిజల్ట్ ఇచ్చిన తర్వాతనే మాకు కింది స్థాయి ఇవ్వండి. మీకు అంత అర్జెంట్ అనుకుంటే డిఎల్ జేఎల్ డెమో తీసేసుకోండి, ఇచ్చుకోండి. వద్దనం మేము. కాకపోతే మాకు న్యాయం జరగాలి. మాకు పై నుండి కింది స్థాయికి జరగాలి. ఇప్పుడు రేపు పీజీటీ పోస్టింగ్ అనేది ఆపాలి అందరికీ. ఇట్లా అయితేనే మా అందరికీ న్యాయం జరుగుతుంది. మేము చిన్న పిల్లలు వేసుకొని ఫ్యామిలీని పట్టుకొని అందరిని వదిలేసి కష్టపడి చదువుకున్నాము. మాకు న్యాయం జరగాలి అంతే. సో చెప్పండి, అసలు ఇప్పటికిప్పుడు మీరు పీజీటీ పోస్టులను ఎందుకు ఆపమని చెప్తున్నారు? అది నైట్ రిలీజ్ అయిందనన్నా కూడా ఇప్పుడు కానీ నైట్ హడావుడిగా అనేది మీరు రిలీజ్ చేశారు కదా, ఇప్పుడు మళ్ళీ చేయాలి కూడా నైట్ కల్లా రిలీజ్ చేయమని ఎందుకు అడుగుతున్నారు మీరు? మేము ఇప్పుడు 1 గంటలో రిలీజ్ చేసినా పర్లేదు. మాకు ఫస్ట్ వీళ్ళు చెప్పిన ప్రకారం మల్లయ్య భట్ సార్ ఏమన్నారు, ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, మీకు ఫస్ట్ ఉన్నత పోస్టులు ఫస్ట్ ఫిల్అప్ చేస్తాం, డిగ్రీ లెక్చరర్ ఫస్ట్, డిఎల్ ఫస్ట్, తర్వాత జేఎల్, తర్వాత పీజీటీ, తర్వాత టీజీటీ ఇట్లా రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ రేపు జరిగే ముఖ్యమంత్రి గారి సభలో ఎల్బీ స్టేడియంలో కుర్చీలు నిండడం కోసం మా జీవితాలను పరంగా పెట్టిరు. ఈరోజు మేము ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే ఈరోజు పీజీటీ నైట్ 2 గంటలకు రిలీజ్ చేశారు. ఏది రిలీజ్ చేయాలి? అవును, మీరు నిజంగానే చేయాలనుకుంటే, మీకు నిజంగా ముఖ్యమంత్రి చేతుల మీదనే మాకు ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే ఫస్ట్ డిఎల్ ఇవ్వను నిండ్రి. మీరు డిఎల్ ఇచ్చి 2 రోజుల డెమోలు పెట్టుకొని మీరు చేసుకోను. పీజీటీ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు పీజీటీలో నేను సపోజ్ నేను జేఎల్లో ఉంటా, డిఎల్లో ఉంటా. ఇప్పుడు నాకు డిఎల్ వచ్చింది అనుకోండి, నేను డిఎల్కి వెళ్ళిపోతా. నేను పీజీటీ తీసుకొని అప్పుడు నా పోస్ట్ ఏమైపోవాలి? నా వెనకాల వాళ్ళకి రావాలి కదా, అది బ్యాక్లాగ్ పడిపోతుంది. అప్పుడు ఏంది, మళ్ళీ సెకండ్ లిస్ట్ కూడా పెట్టారంట వీళ్ళు, అది బ్యాక్లాగే ఉండిపోతుంది. మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎల్బీ స్టేడియంలో కుర్చీలు నిండడం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జీవితాలు ఆగమైపోతున్నాయి. ఇది ఆలోచించండి. మేము మిమ్మల్ని క్వశ్చన్ చేసేది ఒకటే, మీరు ఏమనుకుంటారు? ఏ ఉద్దేశంతో మీరు పీజీటీ నైట్ మేఘాల నైట్ ఇచ్చిరు? నిన్న కూడా మేము కలిసిపోయినాం కదా, నిన్న కూడా చెప్పిపోయినాం కదా, మాకు ఇది పద్ధతి కాదని. మీరు చెప్పిన మాట ఎందుకు నిలబెట్టుకుంటలేరు? మేము మల్లయ్య భట్ సార్ని అడుగుతున్నాం, ముఖ్యమంత్రిని కూడా అడుగుతున్నాం, మీరు ఎందుకు మా జీవితాలతో ఇంత ఆడుకుంటున్నారు? మేము ఆల్రెడీ మిమ్మల్ని గెలిపించుకోవడానికి ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాం. ఇప్పటిదాకా ఎన్నో పరీక్షలు ఎదుర్కొని నిరుద్యోగంలో ఉండి ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత మాకు ఉద్యోగాలు వస్తాయని మేము నమ్ముతుంటే ఇప్పుడు మీరు కూడా మమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నారా అని చెప్పేసి మేము ఇదే డిమాండ్ చేస్తున్నాం. మాకు ఫస్ట్ డిఎల్ రావాలి, తర్వాత జేఎల్, తర్వాత పీజీటీ. లేకపోతే రేపు ఎల్బీ స్టేడియంలో జరిగే గురుకుల నియామక ప్రక్రియను మాత్రం ఆపేసేయాలి. మేము ఇది బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయి కాబట్టి నియామక పత్రాలను మాత్రం గురుకుల వాళ్ళకి ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు. మేము అదే డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ని, అదే అంటున్నాము. లేని పక్షంలో మీరు ఇస్తే మాత్రం మా ఆత్మహత్యలకి మీరే ప్రభుత్వమే కారణమవుతుంది. ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు. 3,000 మంది ఖచ్చితంగా ఎల్బీ స్టేడియంలో వచ్చి ఆత్మహత్య చేసుకుంటాం. ఇదే మేము మీకు హెచ్చరించేది. కాల్ చేసినా కూడా ట్రిప్ ఆఫీస్కి మాకు ఇదే చెప్తున్నారు, ఏమని అంటే డిఎల్ ఫిల్ చేసిన తర్వాతనే జేఎల్, దాని తర్వాత పీజీటీ అని. కాల్ చేస్తాము రండి అంటున్నారు మేడం. ట్రిబ్స్ ఆఫీస్కి పేపర్ స్టేట్మెంట్ కూడా అదే ఇచ్చిర్రు. మొన్న వచ్చిన పేపర్ స్టేట్మెంట్లో కూడా మేము డిఎల్ జేఎల్ ఇట్లా ఫిల్అప్ చేస్తున్నాం, ఇట్లా నియామక పత్రాలు ఇస్తున్నామని చెప్పారు. కానీ ఈరోజు మాత్రం నైట్ వచ్చిన రిజల్ట్సే ఎగ్జాంపుల్ 1:1 పీజీటీ ఇచ్చిర్రు. ఎక్కడున్నాయి డిఎల్, ఎక్కడున్నాయి జేఎల్ మాకు చూపించండి. పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మాకు చూపించండి. మేడం హలో సార్, ఇప్పుడు డిఎల్ రిజల్ట్స్ ఇస్తారా సార్? టైం పట్టిందండి. అంటే మీరు నిన్న ఎప్పుడైనా రావచ్చు, ఎంతసేపు అయినా రావచ్చు అన్నారు కదా సార్, అందుకని అడుగుతున్నాము. అవును సార్, ఓకే సార్. మరి అలా అన్నప్పుడు పీజీటీ ఎందుకు రిలీజ్ చేశారు సార్ ఫస్ట్? అవును సార్, రాసాం సార్. కానీ యాక్చువల్లీ యాజ్ పర్ నోటిఫికేషన్ ఎవ్రీథింగ్ కూడా డిసెండింగ్ ఆర్డర్లో ఇస్తామన్నారు కదా సార్, ఫస్ట్ డిఎల్ జేఎల్ అయ్యాక. కానీ ఇప్పుడు ఇవి సెలక్షన్ లిస్ట్ కూడా వచ్చేసింది కదా సార్, రేపు అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇస్తున్నారు కదా సార్. మళ్ళీ బ్యాక్లాగ్ పోస్ట్కి సెకండ్ లిస్ట్ ఇవ్వకపోవచ్చు అన్నారు కదా సార్. చూడండి మేడం, ఇలా హోల్డ్లో పెడతారు.
అడగాలి? ఇప్పుడు స్పందించండి. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళందరే ప్రశ్నించరు. విద్యార్థులు ఏ క్షణమైనా మాట్లాడితే వాళ్ళతోనే స్పందించాలి, మాట్లాడాలని. ఇంతమంది మేము ఇప్పుడు రోడ్డు మీద కూర్చున్నాం, మాకు ఆన్సర్ చెప్పండి. గవర్నమెంట్ చెప్తుందా, బోర్డు చెప్తుందా? మాకు ఆన్సర్ చెప్పండి ఫస్ట్. 30 కిలోమీటర్స్ దూరం నుంచి ఇప్పుడు హడావిడిగా బైక్ వేసుకొని వచ్చాం మేడం. ఏమన్నా అంటే బోర్డు దగ్గరకు వచ్చి అడగండి, మా జాబ్స్ మాకు తెలియదు, మాకు చెప్పిన ప్రకారంగా మేము చేస్తున్నాం. గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది అంటున్నారు. ఏమన్నా అంటే గవర్నమెంట్ హెస్ గివెన్ అస్ ఆర్డర్ టు ఫిల్ అప్ ద పోస్ట్. సో మీకు ఏమైనా కావాలంటే ట్రిప్ ఆఫీస్కి వచ్చి అడగండి అంటున్నారు. అందుకే మేము వచ్చాం. వీ డోంట్ హ్యావ్ no work to come here and do all these things, right? So please try to understand. That is the only thing we have. వినతి పత్రాలు ఇచ్చినా ఇట్లా మార్చి జోబులో పెట్టుకొని పోతారు, కానీ అది కాదు. ఇప్పుడు మేము సమస్య అని మేము ఇప్పుడు ముందుకు వచ్చినాము. మరి ప్రభుత్వం వస్తుందా? ప్రభుత్వం నుంచి ఎవరన్నా వస్తారా? రండి, మేము ఇక్కడే కూర్చుంటాం, మీరు వచ్చేదాకా రండి. ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారండి మీరు? 2 years నుంచి అవుతున్నామండి. 2 years ప్రిపేర్ అయ్యే వాళ్ళు 5 years నుంచి కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఉద్యోగాలు అయితే పేరుకే 9200 పోస్టులు భర్తీ ప్రక్రియ అని ఇస్తున్నారు పేపర్ స్టేట్మెంట్. ఇప్పుడు మరి ఏంది పరిస్థితి? చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారండి? నేను లాస్ట్ 6 months నుంచి అండి. బికాజ్ ఇంతకుముందు కూడా ఇట్లానే నోటిఫికేషన్ వచ్చింది, క్యాన్సిల్ అయింది, ఇస్తారు ఇవ్వరు అని ఆన్ అండ్ ఆఫ్ చెప్తుండడం వల్ల అంత సీరియస్గా ప్రిపేర్ అవ్వలేదు. బట్ వచ్చిందంటే నాకు పీజీటీ వచ్చింది. ఓకే, పీజీటీ వచ్చింది, నాకు జేఎల్ కూడా వస్తుంది, అది నమ్మకం ఉంది. ఇక్కడ అనుకునే వాళ్ళు ఏంటంటే చాలామంది ఇప్పుడు మేబీ చూస్తున్న వాళ్ళు లేకపోతే బోర్డు వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ లిస్ట్లో రాని వాళ్ళే వచ్చి ధర్నా చేస్తున్నారు అనుకుంటారు. కానీ మ్యాక్సిమం 30% వరకు నాకు తెలిసినంత వరకు అయితే పీజీటీలో వచ్చిన వాళ్ళు ఉన్నారు అండ్ వీళ్ళకి జేఎల్ కూడా వస్తుంది. ఇప్పుడు మా సిస్టర్ ఉంది, ఓకే నాకు పీజీటీ వచ్చింది, నాకు జేఎల్ కూడా వస్తుంది, నేను వెళ్ళిపోయాను అనుకోండి, పీజీటీ సీట్ మిగులుతుంది కదా, అది ఖచ్చితంగా తనకి ఇస్తారా? దేర్ ఇస్ నో గ్యారంటీ. సెకండ్ లిస్ట్ ఇవ్వరంట. బోర్డు కాల్ చేస్తే ఇదే ఫైనల్ లిస్ట్, సెకండ్ లిస్ట్ ఇవ్వరన్నారు. సో తనకి లాస్ కదా. ఓకే, షీఈ్ మై ఫ్రెండ్, ఇప్పుడు తనకు కూడా రాలేదు, తనకు కూడా లాస్. ఓకే ఫైన్, అదొక విషయము. అండ్ ఖచ్చితంగా ఎట్లయితే ఆర్డర్ చెప్పారో అదే ఆర్డర్గా ఫిల్అప్ చేయాల్సిందే. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ మేడం, అంతే, ఇంకేం లేదు. భట్ గారు ఎప్పుడు చెప్పారండి మీకు ఖచ్చితంగా మేము ఫస్ట్ డిఎల్, తర్వాత జేఎల్, ఆ తర్వాత పీజీటీ, తర్వాత టీజీటీ అని మల్లయ్య గారు మీకు ఎప్పుడు చెప్పారు? మీరు కలిసినప్పుడు పర్సనల్గా ఏమైనా మాట్లాడడం జరిగిందా? మేడం లైవ్ ఉంటుంది. ఆయన సారు మల్లయ్య భట్ సార్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఎగ్జామ్స్కి ముందు మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, మీరు భయాందోళనకు గురి కావద్దు అని కొన్ని సజెషన్స్ ఇస్తారు కదా. ఆ ఇంటర్వ్యూలో సార్ చెప్పిండు. ఆ ఇంటర్వ్యూ కూడా మళ్ళీ రీకాల్ చేసి అందరు చూసుకోండి, మల్లయ్య భట్ సార్ మీరు కూడా చూసుకోండి అంతే. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాత్రం చెప్పారనమాట, ఫస్ట్ డిఎల్ జేఎల్ ఆ పోస్టులన్నీ రిలీజ్ చేస్తామని చెప్పి, అంటే ఆర్డర్ వైజ్గా తీసుకుంటా అని చెప్పి చెప్పారు. ఏంటంటే ఆల్రెడీ ప్రజా దర్బార్ దగ్గర చాలామంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టీచర్స్, గురుకుల టీచర్స్ గందరగోళ ఆందోళన చేస్తున్నారని. ఎందుకంటే వాళ్ళకి కొన్ని వేకెంట్ పోస్ట్ ఉంటే వాళ్ళకి ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ అవ్వట్లేదని. సో మేబీ వాళ్ళ ట్రాన్స్ఫర్స్, వాళ్ళ ప్రమోషన్స్ కోసం ఈ పోస్టులను ఎట్లనే ఆపుతున్నారా? జస్ట్ నో వీ రిసీవ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో మేబీ వాళ్ళ కోసం అయి ఉంటే ఇంత మేము చదువుకొని ఈ లిస్ట్లో రావడం ఎందుకు, మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఎందుకు, అట్లా అయి ఉంటే అసలు పెట్టకుండా ఉండాల్సింది. వాళ్ళకే ఇంటర్నల్గా ఏదో ఒక ఎగ్జామ్ పెట్టి వాళ్ళ పోస్టులని ప్రమోషన్గా ఇవ్వాల్సింది. ఇప్పుడు దీని ప్రకారంగా ఏం తెలిసిందంటే జస్ట్ ఫర్ ఫన్ ఎగ్జామ్స్ పెట్టారు అంతే. ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఖర్చులు వెళ్ళట్లేదో బోర్డుకి. మాతోనైతే చాలా వసూలు అయితే కదా, ఒక్కొక్కరు 5000 ఖర్చు పెట్టి మరి అప్లై చేస్తాం కాబట్టి మరి అందుకే లేవని చెప్పేసి అప్లై చేయించుకుంటున్నారేమో మా దగ్గర. మరి లేకపోతే రిజల్ట్స్ ఎందుకు ఇన్ని రోజులు ఆపుతారు? ఫస్ట్ ఒక ఆర్డర్ ప్రకారం ఇవ్వాలి కదా, మీ మాట మీరు నిలబెట్టుకోవాలి కదా. అయితే ఏం లేదన్న, 10 సంవత్సరాల నుంచి మాకు ఉద్యోగాలు లేవు. 10 సంవత్సరాల నుంచి మేము కష్టాలు పడ్డాం. అందరూ మంచి ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారు. తెలంగాణ నిరుద్యోగం కోసం చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఇదన్నా మా నిరుద్యోగులను ఆదుకుంటుందేమో అనుకుంటే ఇది కూడా మొన్నడాక మేము హారిజంటల్ కేసు అని అదని ఇదని చెప్పేసి అట్లా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. ఇప్పుడు మళ్ళీ సరే అంత బాగుంది, ఇప్పుడు మళ్ళీ ఉద్యోగాలు వేస్తారు, సంతోషంగా ఉందంటే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి అవరోహణ క్రమంలో కాకుండా మళ్ళీ డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ వరుస క్రమంలో కాకుండా మధ్యలో దొరికించుకొని పీజీటీ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు సార్. ఇది మామూలు చాలామంది ఏజ్ అయిపోతుంది, చాలామంది మంచి స్కోర్ వచ్చినా కూడా జాబ్ కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వానికి ఒక విన్నపం చేస్తుంది ఏంటంటే డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ అట్లా అవరోహణ క్రమంలో నింపి మా నిరుద్యోగులను అందరినీ ఆదుకోవాలి, అందరికీ ఉద్యోగం వచ్చేట్టు చేయాలని విజ్ఞప్తి ఎత్తున్నాం సార్. అసలు నాకు అర్థం కాదు ఇంకో విషయం ఏంటంటే అసలు ప్రభుత్వ ఉద్దేశం ఏంది? ఇప్పుడు బ్యాక్లాగ్ మిగిలించి మళ్ళీ నిరుద్యోగుల్ని మళ్ళీ గోస పెడదామన్నా మీ ఉద్దేశం ఏంది అనేది మాకు అర్థం కావట్లేదు సార్. దయచేసి మేము నిరుద్యోగుల పక్షపాతే అని చెప్పేసి గవర్నమెంట్ని మేము పూర్తిగా నమ్ముతున్నాం సార్. దయచేసి మేము నమ్మినాం కాబట్టి మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మాకు అవరోహణ క్రమంలో డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ ఆ ప్రకారంగా నింపి మా నిరుద్యోగులను ఆదుకోవాలి, మా బతుకులలో వెలుగు నింపాలని చెప్పేసి మేము కోరుతున్నాం సార్. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించండి, మల్లయ్య భట్ గారు మీరు కూడా స్పందించండి. మీరన్న వాటనే సార్ మల్లయ్య భట్ గారు, దయచేసి మా నిరుద్యోగులను ఇబ్బంది పెట్టకండి సార్. మీరన్న ప్రకారమే అవరోహణ క్రమంలో అమలు చేయండి సార్ ఉద్యోగాలన్నీ దయచేసి. థ్యాంక్ యూ సార్.
అయ్యా రేవేంద్ర రెడ్డి సార్ నమస్కారం అండి. అయితే నిన్న ప్రకటించినటువంటి పీజీటీలు ఇవ్వడం వల్ల ఏంటంటే పీజీటీ వాళ్ళకు డిఎల్ వచ్చినా జేఎల్ వచ్చినా ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోయినప్పుడు కింది స్థాయి ఉద్యోగులు అనేది ఖాళీలు అనేది మిగిలిపోతాయి. కాబట్టి మళ్ళీ కొత్త వాళ్ళని చేర్చుకోవడం అనేది కుదరదు. ఎందుకంటే ఉన్నటువంటి ఖాళీలు బ్యాక్లాగ్ వెళ్ళిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మల్లయ్య భట్ గారు కూడా అన్నట్టు అవరోహణ క్రమంలో అంటే పై స్థాయి ఉద్యోగుల నుండి కింది స్థాయి ఉద్యోగులకు అభ్యర్థులను తీసుకోవాలి. దీనివల్ల ఏ ఒక్క బ్యాక్లాగ్ ఉండదు, ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం లభిస్తుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం మంత్రివర్గంగా కావచ్చు, ఈ న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అధికారులు కూడా మల్లయ్య భట్ గారు కూడా దీన్ని పీజీటీ రిజల్ట్ అనేది తక్షణమే ఆపేసి డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ వరుస క్రమంలో ఇవ్వాలని మనవి చేస్తున్నాను. ఆగమేఘాల మీద ఇచ్చారు కదా, అలా కాకుండా ఫస్ట్ డిఎల్ జేఎల్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత లిస్ట్ పెట్టిన తర్వాత డిఎల్ జేఎల్ ఫిల్ చేసిన తర్వాత పీజీటీ ఫిల్ చేస్తే అందరికీ న్యాయం జరుగుతుంది. మీన్స్ పోస్టులు బ్యాక్లాగ్ లేకుండా ఉంటాయి. ఈవెన్ విద్యార్థులు కూడా న్యాయం జరుగుతుంది. నేను 2018లో రాశానండి. అప్పుడు కూడా లాస్ట్ వరకు వచ్చి మిస్ అయింది. మళ్ళీ ఇప్పుడు రాశాను. ఇప్పుడు 1:2లో ఉందన్నమాట. మేము అరౌండ్ 2 years నుంచి ప్రిపేర్ అవుతున్నాం మేడం. అవును మేడం, మేము కరీంనగర్ నుంచి వచ్చామండి. అవునండి. సంథింగ్ ఎలక్షన్ స్టంట్ అనేది ఏదో ఒకటి ఉంది, అందుకే ఇంత త్వరగా ఫిల్ చేశారు. ఫస్ట్ ఇప్పుడు పీఈటీ ఉన్న లైబ్రరీ అని ఉంది మేడం, అవి ఫస్ట్ డిఎల్ జేఎల్ అలానే నింపారు, కానీ పీజీటీ ఒకటి ఎందుకు అలా నింపలేదు అని ప్రశ్నిస్తున్నాము ఇప్పుడు మేడం. అవి మాత్రం డిసెండింగ్ ఆర్డర్లోనే వచ్చినాయి, కానీ ఇవి మాత్రం రాలేదు. ఫస్ట్ ఇక్కడ డిఎల్ జేఎల్ నింపడానికి వీళ్ళ ప్రాబ్లం ఏంటి, అసలు పీజీటీ ఎందుకు ఫస్ట్ ఫిల్ చేస్తున్నారు మేడం? ఇంకొకటి, మాది బయాలజికల్ సైన్స్ మేడం, ఓకేనా, కానీ మాకు బాటనీ జువాలజీ పీజీ బాటనీ జువాలజీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్, ఓకేనా. మనకి బాటనీ జేఎల్ ఉన్నది కదా అండి, జేఎల్లో బాటనీ జువాలజీ సపరేట్ ఉంటుంది. అందులో 115 పోస్టులు, బాటనీలో 118 పోస్టులు ఉన్నాయి. అంటే ఎన్ని 200+ ఉన్నాయండి. కానీ పీజీటీలో మాత్రం 150 పోస్టులు ఉన్నాయి, ఓకేనా. ఇప్పుడు పీజీటీలో సెలెక్ట్ అయిన వాళ్ళు బాటనీలో జువాలజీలో సపరేట్గా సెలెక్ట్ అవుతారు. అంటే అక్కడ 200 పోస్టులే, ఇక్కడ 150 పోస్టులు. అంటే సగానికి సగం మంది అక్కడ బాటనీ జువాలజీకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఏంటి, పీజీటీలో బయాలజికల్ సైన్స్ చాలా వరకు అంటే మోస్ట్ 100% 50% తీసుకున్నా కూడా ఒక 80 పోస్టులు ఖాళీ ఉంటాయండి. ఇప్పుడు అవన్నీ ఎట్లా ఫిల్ చేస్తారు? అవుట్సోర్సింగ్ తీసుకుంటారా, లేకపోతే బయటకు అమ్ముకుంటారా? అసలు ఎందుకు ఇలా ఫిల్ చేయాల్సిన అవసరం ఎందుకుంది అని మేము ప్రశ్నిస్తున్నాం. అసలు ఫిల్ చేయాల్సిన అవసరం ఏముంది? వెంటనే డిఎల్ ఇవ్వండి. మీకు అంతగానం పోస్టింగ్ ఇవ్వాలనుకుంటే డిఎల్ ఫస్ట్ తీసుకోండి, డెమో తీసుకోండి, వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వండి. పీజీటీ మధ్యలో ఉన్నదాన్ని తీసుకొని పోస్టింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇట్లా చేస్తే లాసే కదా. నాది బీసీడీ మేడం, బీసీడీ 154 మార్క్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ ఒక 2-3 పాయింట్స్ కొనిపోయింది అంతే. చాలా వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంతకంటే తక్కువ మార్క్స్ వచ్చినా జాబ్ వచ్చింది, ఓకే. నా మళ్ళీ ఒక 5 yearsకి నేను అన్నీ చదవలేను కదా మేడం. ఇప్పుడు నేను ఆల్రెడీ ఎడ్యుకేషన్లో ఉన్నాను కాబట్టి ఇంతగానం చదివి చేస్తున్నాను, కానీ తర్వాతనైతే ఇంతగానం చదవలేను కదా. సేమ్ ఇదే ఫైర్ మీద ఉండలేము కదా. ఇప్పుడు అందరు కరెక్ట్గా ఫిల్ చేస్తే అందరికీ న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం మేడం. 2000 నేను 10 years నుంచి ఆల్మోస్ట్, బట్ గురుకుల మాత్రం 2017లో పడింది ఫస్ట్. అది అప్పుడు రాసిన ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నారు, మెయిన్స్ వరకు వెళ్ళిపోయాను, అక్కడ పోయింది. దెన్ సెకండ్ టైం రాసే 1:2 వచ్చింది, అక్కడ రాలేదు. అగైన్ 1:2. సో ఇక్కడ వీళ్ళు రిలీజ్ చేసిన పోస్టులే కదా మేడం, పీడీ వాళ్ళే కానీ లైబ్రరీ కానీ వాళ్ళని మాత్రం డిసెండింగ్లో తీసుకొని మాది మాత్రం ఎందుకు పీజీటీ అనౌన్స్ చేస్తున్నారు? సో మా క్యాడర్లో కూడా, మా కేటగిరీలో కూడా, మా సబ్జెక్ట్స్లో కూడా డిఎల్ నుంచి తీసుకురమ్మనండి రిజల్ట్. మేము అడిగేది కదా ఒక్కటే. ఎన్నిసార్లు ఇట్లా చేస్తాం మేడం? మీరు చెప్పండి, ఎన్నిసార్లు ఎవరైనా ఏ పర్సన్ అయినా కూర్చొని చదవాలంటే అది వీలవుతుందా? ప్రతిసారి మీరు వేస్తారు, బ్యాక్లాగ్ వేస్తారు, వేసినప్పుడల్లా మాకు ఓపిక ఉంటుంది ఉండదు. ఇప్పుడు 1:2లో ఉన్నప్పుడు మేము డిసెండింగ్లో మీరు మెన్షన్ చేస్తే మాకు ఛాయిస్ ఉంటుంది, మా వెనక వాళ్ళకు కూడా ఛాయిస్ ఉంటుంది. సో మేము కూడా జైల్లో ఉన్నాం మేడం. తను చెప్పినట్టు నేను కూడా బయాలజికల్ సైన్సే, ఐఎమ్ ఆల్సో బిలాంగ్స్ టు బయాలజికల్ సైన్స్. సో అక్కడ బాటనీ వస్తారు, జువాలజీ వస్తారు, జేఎల్లో తీసుకుంటే. ఇందులో మేము ఈ పీజీటీలో ఉన్న పర్సన్స్ మాతో పాటుగా మేము కూడా జైల్లో ఉన్నాం. మాతో పాటు ఉన్న వాళ్ళు 1:2 వాళ్ళు కూడా జైల్లో ఉన్నారు, డిఎల్లో ఉన్నారు. మేము అక్కడికి వెళ్ళొచ్చు, మా పై స్థాయి వాళ్ళు పోవచ్చు,
అవునా మేడం? మా కింద వాళ్ళు మా లెవెల్లోకి రావచ్చు. అప్పుడు టీజీటీ వాళ్ళకు కూడా చాయిస్ ఉంటుంది కదా. సో మీరు పీడీలని మాత్రమే, ఈ లైబ్రరీని మాత్రమే డిజైనింగ్ మెన్షన్ చేయలే కదా. ట్రిప్ అంటే మొత్తం వస్తుంది కదా మేడం. మాకెందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు నైట్కి నైట్ అని చెప్పేసి? ప్రతిసారి ఇంతే అవుతుంది మేడం. అప్పుడు కూడా ఇంతే అయింది. అవును అవును 1:2 వెరిఫికేషన్. అప్పుడు నోటిఫికేషన్ వాళ్ళు ఏది ఇచ్చారు అది. ఇప్పుడు నోటిఫికేషన్ ఫస్ట్ డిఎల్ఏ ఇచ్చారు మేడం. డిఎల్ ఇచ్చారు, అప్పుడు తర్వాత వేసుకోరు వాళ్ళు. అప్పుడు వేయలేదు. ఇప్పుడు వీళ్ళు మెన్షన్ చేశారు, మేము ఇట్లానే ఫీల్ చేస్తాము, యాజ్ పర్ డిసెండింగ్ మెన్షన్ చేస్తాము, బ్యాక్లాగ్స్ లేకుండా మేము చూసుకుంటాము. ఓవరాల్ గా మల్లేబట్ సార్ ఇచ్చిన ప్రామిస్ మాకు ఇది. ఏమని చెప్పారంటే ఎక్కడ బ్యాక్లాగ్స్ లేకుండా మేము ఫిల్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు మేము గురుకులంలోనే వర్క్ చేస్తున్నాం మేడం. నలుగురు చేసే పని ఒక్క గెస్ట్ టీచర్ చేస్తుంది. నలుగురు చేసే పని రెగ్యులర్ టీచర్స్కి మాకు ఉన్న తేడా ఒక్కటే ఏంటిదంటే వాళ్ళు రిక్రూట్ అయ్యారు, మేము రిక్రూట్ అవ్వలేదని. మేడం 2017లో 4 పోస్టులకు సీవీకి వెళ్ళాను మేడం. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాను నేను. 4 పోస్టులకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏం చేశారేమో ఆ గవర్నమెంట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కేసు వేసినాము, తిరిగినాము, అంతా చేసినాం, మాకు న్యాయం జరగలేదు మేడం. సరే తర్వాత నోటిఫికేషన్ వస్తుంది కదా ఎదురు చూసినాం. దాదాపు 7 ఏళ్ల వనవాసం చేసి 2023లో మా మీద దయదలిచి కేసీఆర్ వేసిండు, వెళ్ళిపోయిండు. సో ఆయన మాకు వర్క్ చేయలేదు కాబట్టి ఆయనను ఓడించినాం మేము. ఇప్పుడు రేవంత్ అన్నను మేము నమ్ముకొని మాకు రేవంత్ అన్న అయితే న్యాయం చేస్తాడు. కాంగ్రెస్ పార్టీలో యూనిటీ లేదు, అయినా కూడా రేవంత్ రెడ్డి వచ్చినాకనే కాంగ్రెస్ పార్టీకి ఒక విలువ వచ్చింది మేడం. సో ఆయన మాకు న్యాయం చేస్తాడనుకొని మేము ఆయన ఎన్నుకున్నాం కదా. ఎన్నుకున్న తర్వాత నోటిఫికేషన్ ఆయన ఏమన్నాడు, నేను ఒక్కటి కూడా బ్యాక్లాగ్ ఉంచను, నేను అన్నీ ఫిల్ చేస్తాను, నిరుద్యోగుల పక్షపాతిని నేను అని చెప్పిన రేవంత్ అన్న ఈరోజు ఒక ఎలక్షన్ స్టంట్ కోసం అంత అర్జెంటుగా ఈరోజు పీజీటీ అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వాలి? ఇంకా వేరే ఉన్నాయి కదా మేడం. డిఎల్ఎస్ అయిపోయింది కదా మేడం. వి విల్ వెయిట్ ఫర్ దట్. మేము వెయిట్ చేస్తాం. ఇన్ని రోజులు వెయిట్ చేసిన వాళ్ళం ఇంకో 4 రోజులు వెయిట్ చేస్తాం. మేము 7 నెలలైనా వెయిట్ చేస్తాం. ఎందుకు పీజీటీనే రిలీజ్ చేసారు? మీరు రిలీజ్ బ్యాక్లాగ్ అయిపోతాయి మేడం. ఇవన్నీ మళ్ళీ ఫిల్ చేయరు. సరే ఒక సెకండ్ లిస్ట్ పెట్టండి. మేము ఇప్పుడు అడిగేది ఏంటిదంటే మాకు సెకండ్ లిస్ట్ అని మీరు హామీ ఇవ్వండి. మేము అడగం. ఇంకా మాకు సెకండ్ లిస్ట్ పెట్టారనుకోండి మేడం, ఒకవేళ ఏమో మేడం మాకైతే ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదు మేడం. రిలింక్విష్మెంట్ ఆప్షన్ ఇస్తే డిఎల్లో జాయిన్ అయిన వాళ్ళకి ఒక భరోసా ఉంటుంది, మేము నెక్స్ట్ క్యాడర్ తీసుకోము అని చెప్పేసి. దెన్ బ్యాక్లాగ్స్ అనేది ఉండకుండా ఉంటుంది అనమాట ఆ ఆర్డర్ వల్ల. సో నిరుద్యోగులమే కదా మేడం ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఆ రోజున మేము అవేర్నెస్ తీసుకురాకపోతే ఈ రోజున ఈ గవర్నమెంట్ వచ్చేదా మేడం? ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా మళ్ళీ నిరుద్యోగత అనేది పెరగాల. గెస్టెడ్ హోదా ఉన్న జనరల్ జేఎల్ కానీ జనరల్ డిఎల్ కానీ డెమో లేదు మేడం. గెస్టెడ్ హోదా ఉంది. గురుకులాలలో జేఎల్కి డిఎల్కి గెస్టెడ్ హోదా లేదు. అట్లాంటి దీనికి డెమో ఎందుకు పెట్టాలి? నీ చేతిలో పనే కదా. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవెక్కడ అని నీ చేతిలో పనే కదా. నువ్వు ఆ డెమోని రద్దు చేసి ఇవాళ జైలుకి ఇవ్వండి. ఇవాళ మేము ఒప్పుకుంటాం. అరే పీజీటీ నైట్ రిలీజ్ చేసారు అంటే డిఎల్ అవన్నీ జైలు ముందే అయిపోయినాయి మేడం. అవి కూడా లిస్టులు రెడీగా ఉంటాయి కదా, రిలీజ్ చేయమనండి. అవి చేసిన తర్వాత ఇప్పుడు సేమ్ డిసెండింగ్ ఆర్డర్ వచ్చేస్తుంది కదా మేడం. విత్ ఇన్ 1 అవర్లో కూడా చేయొచ్చు. వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కదా అది. మీరు ఇంత అర్ధరాత్రి ఒక్క రోజులో మొత్తం ఇంత 9,000 మందిని మీరు ఫిల్టర్ చేసి 1:2కి పిలిచారు. మీరు 1:2 తర్వాత ఫిల్టర్ చేసి 1:1కి మీ చేతిలో పనే కదా. ఆ జైలుకి డెమో రద్దు చేసి మీరు పిలవడానికి ఎంతసేపు మేడం? వాళ్ళ చేతిలో పనే కదా. అంతా ఆన్లైనే కదా మేడం చేసేది. సో మీరు జైలు డెమో రద్దు చేస్తారో లేకపోతే డెమోస్ తర్వాత పెట్టుకోండి. వాళ్ళకి ఇవ్వండి, ముందు అపాయింట్మెంట్ వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళ తర్వాత మాకు ఇస్తే బ్యాక్లాగ్స్ ఉండవు మేడం. మేము ఒక్కటే కోరుకుంటున్నాం. మేడం ఎట్లా 1:2లో ఉంటారు కదా మేడం. లేదు మేడం, టీఎస్పీఎస్సీ కూడా గెస్టెడ్. ఇది సొసైటీ మేడం. వీళ్ళు మనకి డెమోస్ పెట్టారు. టీఎస్పీఎస్సీ వాళ్ళు తీసేసారు కదా మేడం. మీరు కూడా తీసే నష్టం ఏముంది? సరే పెట్టుకోండి. మొన్న పీడీ వాళ్ళకి 3 డేస్లో అయిపోయింది మేడం. 11th 12th 13thలో పీడీ వాళ్ళకి లైబ్రరీ వాళ్ళకి డెమోస్ తీసేసుకోరు 3 రోజులలో. అట్లా వీళ్ళని కూడా తీసుకోండి. 3 రోజులు మేమే అవుతాం. తీసుకోండి, ఇక్కడ కూడా తీసుకోండి. మునిగింది మేడం. రేపు 14 ఏంటిది? తెలంగాణ వచ్చిన రోజా లేకపోతే ఏంటిది అసలు? రేపు ఫిబ్రవరి 14 దేనికి సంకేతంగా నువ్వు అపాయింట్మెంట్స్ ఇస్తున్నారు? మేము రేవంత్ అని ఒకటే అడుగుతున్నాం. ఫిబ్రవరి 14 గురుకుల అపాయింట్మెంట్స్కి సంబంధం ఏంటి? రేపు ఎందుకు పీజీటీ అపాయింట్మెంట్స్ అంత అర్జెంటుగా ఇవ్వాలి? మీరు తర్వాత ఇవ్వండి. మేము ఇన్ని రోజులు ఆగినాం కదా మేడం. ఎగ్జామ్ రాసి 7 నెలలు ఆగినాము. మేము అపాయింట్మెంట్స్ కోసం కూడా ఎవరు అడుగుతున్నారు? ఏ గురుకుల ఆస్పిరెంట్ కూడా మాకు అర్జెంటుగా ఫలితాలు కావాలని ఎవరు అడుగుతలేరు మేడం. మేము వెయిట్ చేస్తాము. మాకు కావాల్సింది మంచి హోదానే కదా మేడం. మేము డిఎల్ రాసినాము. మాకు డిఎల్ ఇస్తే సంతోషంగా డిఎల్కి వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు పీజీటీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా డిఎల్ వస్తే వెళ్ళిపోతారా లేదా దీనికోసం వెయిట్ చేస్తారా మేడం? అందరూ వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ బ్యాక్లాగ్స్. ఏమైంది మేడం? మేము ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాం 9,000కి రాలేక ఫోన్లో మాట్లాడతామని చెప్పేసి అంటున్నారు.
వాళ్ళే అండి, మా 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 వాళ్ళే. ఇక్కడికి రాలేక మాట్లాడతామని చెప్పేసి మీరు మాట్లాడండి వాళ్ళతో. మేడం మాట్లాడండి మేడం. 1:2 పెట్టి ఇప్పుడు పీజీటీ 1:1 పెట్టిరుగా మేడం, దాని గురించి మేము మాట్లాడుతున్నాం. రీలింగ్విష్మెంట్ కానీ ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ వచ్చారు మేడం, మీరు మాట్లాడండి, రికార్డ్ చేస్తున్నారు, మాట్లాడండి. మేము ప్రైవేట్ జాబ్ చేస్తున్నాం అనమాట. మొన్న మనకు లీవ్స్ దొరకడమే కొంచెం కష్టమైంది. ప్రాక్టికల్స్ కూడా ఉన్నాయి, వీళ్ళకి ఇంటర్ లో వర్క్ చేస్తున్నాం. ప్లస్ మాది ఇక్కడ అనమాట మిర్యాలు కూడా. ఓకే, మీరు మిర్యాలు కూడా అండి మీ ఊరు? మిర్యాలు కూడా పక్కన వేరే సార్ వేరే. ఓకే అండి, ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారండి మీరు? అవుతుంది 2 years నుంచి ప్రిపరేషన్ మీదనే ఉన్నాం మేడం. 2 years నుంచి ప్రిపేర్ అవుతున్నారా? మరి ఈ రోజు మీరు ఎందుకు రాలేదండి? లీవ్స్ దొరకాలిగా మేడం. మొన్న 3 days దాకా లీవ్స్ పెట్టాము. ఓకే, మీరు ఇప్పుడు గురుకులంలో వర్క్ చేస్తున్నారా అండి? అవుట్ సోర్సింగ్ గెస్ట్ ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీ ఉందా అండి మీ దాంట్లో, మీ గురుకులంలో? హలో హలో మేడం, మీ దాంట్లో ఫ్యాకల్టీ ఉందా అండి? రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారా? రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరు మేడం, ఒక్కరే ఉన్నారు. అంటే కాలేజ్ కి వచ్చేసి ఒకరే ఉన్నారు. స్కూల్ సెక్షన్ లో ఒక 6-7 members ఉన్నారు. ఓకే అండి, సరే అండి. మేడం నేను కూడా గురుకులంలోనే వర్క్ చేస్తున్నా మేడం. 7 ఉంటారు మేడం రెగ్యులర్ టీచర్స్. 30 మందిమే మేము అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నాం మేడం. ఒక్క 4 టీచర్లు చేసే వరకు ఒక్కరమే చేస్తాం మేడం. మాకు నైట్ కేర్లు ఉంటాయి, వాళ్ళతో పాటుగా అన్నీ మేము చేస్తాం మేడం. బట్ వాళ్ళకు వచ్చిన శాలరీలో మాకు 15% వస్తుంది మేడం. ఆ శాలరీ కూడా నెల మధ్యలో వస్తుంది మేడం. మాకు 20 నుంచి 20కి లెక్క. ఫస్ట్కి రాదు మేడం, 10 days వాళ్ళ మీదనే ఉంటుంది. ఇప్పుడు నాకు ఆరోగ్యం లేక నేను మానేస్తే ఈ 20 వరకే నాకు లెక్క కట్టిస్తాడు. నేను ఫస్ట్కు మానేసిన 10 days నాకు ఇవ్వరు శాలరీ. సో ఇప్పుడు పిల్లలకి ఏం న్యాయం చేస్తాం మేడం? పిల్లలకు ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళని పెట్టుకుని నువ్వేం న్యాయం చేస్తావు? నువ్వు ఇంత గురుకులాలను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని వీటిని చేస్తున్నారు కదా మేడం. కొత్త గురుకులాలు కూడా కేటాయించిండ్రు. మరి నువ్వు బ్యాక్లాగ్ లేకుండా పోస్టులన్నీ భర్తీ చేస్తే పిల్లలకు న్యాయం జరుగుతుంది కదా మేడం. ఇప్పుడు మనం ఇంత చేసేది గురుకులాలన్నీ కూడా పిల్లలకు న్యాయం చేయడానికే కదా. సో పోస్టులు ఒకటి బ్యాక్లాగ్ లేకుండా ఫిల్ చేస్తే చాలు మేడం. మనకి మేమందరం కూడా కోరుకునేది అదే మేడం. తెలంగాణ మేడం ఇంతమంది సర్వీస్ చేయడానికి రెడీ, మా వెనకాల కూడా చాలా మంది ఉన్నారు మేడం. అందరు రాకపోవచ్చు. నైట్ 2 గంటలకు రిజల్ట్ ఇచ్చారండి. ఎట్లా వస్తారు చెప్పండి మేడం? మేమంటే లోకల్లో ఉన్నాం కాబట్టి వచ్చినాము. నైట్ 2 గంటలకు రిజల్ట్ ఇచ్చిండ్రు. మేము లేచి చూసేసరికి పొద్దున 5 గంటల నుంచి మేమందరం ఒక గ్రూప్ పెట్టుకొని, ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని అందరం అనుకుంటే ఈ మాత్రం గ్యాదర్ అయినాం మేడం. ఇంకా చాలా మంది పాపం ఇప్పుడు అందరూ అవుట్ సోర్సింగ్ చేసే ఉంటారు. వాళ్ళు రావడానికి ఎంత టైం పడుతుంది మేడం వాళ్ళకు? మీరే చెప్పండి. వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి రావాలంటే రేపైతే ఈ రోడ్డు సరిపోకపో మేడం. రేపైతే మాకు జరిగిన అన్యాయానికి ఈ రోడ్డు కూడా సరిపోకపో, అంతమంది వద్దురు. కానీ టైం లేదు మాకు. నిన్న రాత్రి 2 గంటలకు ఇచ్చిన రేపు అపాయింట్మెంట్ ఎక్కడైనా ఉంటుందా మేడం? ఒక 24 hours అపాయింట్మెంట్ ఎట్లా ఇస్తారు మేడం? ఇప్పుడు నువ్వు నీ రాజకీయ స్టంట్ కోసమనే నువ్వు అపాయింట్మెంట్ ఇస్తున్నావు కదా. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినాం మేడం. తెలంగాణలో నిరుద్యోగులంతా ఉద్యోగాల కోసం వెయిట్ చేసిండ్రు, నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేసినాం. నోటిఫికేషన్ వచ్చినాక రిజల్ట్ కోసం వెయిట్ చేసినాం. ఇప్పుడు తీరా ఇంత వెయిట్ చేసిన తర్వాత మాకేదో ఉద్యోగాలు వస్తాయి కదా అని ఆశపడుతుంటే ఇప్పుడు మాకు మీరు అన్యాయం చేసినట్టే కదా. ఇంకా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా ఏంటిది మేడం? ఏం లేదు కదా. నువ్వు ఆయన ఒకటే అయిపోయింది కదా మేడం. అందరూ మీరు తెలంగాణ ద్రోహుల కిందనే అయిపోతారు కదా. సో మాకేంటిది, మేము ఒక పీజీటీ ఇప్పుడు వెంటనే ఆపేయాలి. లేకపోతే మేడం రేపు మీరు పొద్దున ఎల్బీ స్టేడియంకి రండి, అక్కడ దీనికి డబుల్గా కూర్చుంటాం. అందరం మేము ఆత్మహత్యలు చేసుకుంటాం మేడం. మాకు వద్దు, ఇక మేము చదివే ఓపిక లేదు, మేము చదివాం, మాకు నోటిఫికేషన్లు వద్దు. ఉన్న దాంట్లోనే కరెక్ట్గా మీరు బ్యాక్లాగ్ లేకుండా ఫిల్ చేయండి అంతే. ఎందుకు పోనీయాలి మేడం? ఇప్పుడు తను మాట్లాడింది, షీఈ్ వర్కింగ్ ఇందట. సో తనేం చెప్పింది, రెగ్యులర్ ఫ్యాకల్టీ అనేది మాకు ప్రాపర్గా లేదు. మమ్మల్ని కూడా బ్యాక్లాగ్ చేసుకొని నువ్వు నోటిఫికేషన్ వేసుకొని మళ్ళీ నోటిఫికేషన్ వేసుకొని మళ్ళీ ఇదే జీవితాంతం నోటిఫికేషన్ వేసుకుంటూనే ఉండండి బ్యాక్లాగ్ వెళ్ళి. ఎందుకు మేడం డిసెండింగ్? మీరు ఈ ట్రిప్లోనే సగం పోస్టులేమో డిఎల్ లాగా డిసెండింగ్ ఇచ్చి సగం పోస్టులోనే డైరెక్ట్ పీజీటీ ఎందుకు ఇస్తారని చెప్పేసి